కోఆర్డినేటర్ నూమన్ గారు కూడా జాయిన్ అయ్యారు. ఆయనకి వెల్కమ్ చెబుతూ జయరామ్ గారు, నా ఆడియో క్లియర్ గా ఉందా మీకు? జయరామ్ గారు, వెరీ క్లియర్. జయరామ్ గారు, నేను ఇందాక ప్రస్తావించినట్టే అన్ని పార్టీలు కూడా చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. కొంత ప్రచారం కూడా ఎక్స్ట్రీమ్ కి వెళ్తున్నటువంటి పరిస్థితి. మాటల తూటాలు అయితే మామూలుగా పేరట్లేదు. ఇక రీసెంట్ గా సీఎం చేసినటువంటి కామెంట్స్, ఆపరేషన్ సింధూర్ విషయంలో ఆయన మాట్లాడినటువంటి మాటల పట్ల ఇటు బీజేపీ కావచ్చు, బీఆర్ఎస్ కావచ్చు, చాలా సీరియస్ గా రియాక్ట్ అవుతున్నటువంటి సిచ్యువేషన్. కాంగ్రెస్ పార్టీ నాయకులు మాత్రం వాటిని సమర్థించుకుంటున్నారు. బీజేపీ చేస్తున్నటువంటి విధానాలని ఆయన కౌంటర్ అటాక్ ఆ వ్యాఖ్యల ద్వారా చేశారంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. ఏ రకంగా చూస్తారు ఈ జూబ్లీ హిల్స్ బైపోల్ ప్రచారాలు, మాటల తూటాలని? ఇది మీకు ప్యానల్లో ఉన్న పెద్దలు దేవిప్రసాద్ గారికి, నిమన్ గారికి, ప్రజలకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. దీంట్లో శివ, మనం ఆలోచించాల్సింది ఏంటంటే, పైకి కనిపించినట్టుగా ఎంతమందికి దేవన్న చాలా క్లియర్గా చెప్పారు. ఈ ఉప ఎన్నిక గెలవటం వల్ల ప్రతిపక్ష పార్టీకి పెద్దగా ఒరిగేదేం లేదు. సో ఓడిపోవటం వల్ల పాలక పక్షానికి కూడా పెద్ద నష్టం ఏదేం లేదు. కానీ ప్రజల్లో కొంత విషయాన్ని మాత్రం అవగాహనకు వస్తారు, ఆలోచింపన చేసే విధంగా ఈ ఉప ఎన్నిక ఉంటుందనేది ఇట్స్ క్లియర్. అంతకంటే ఎక్కువగా కూడా ప్రజలేమీ ఆలోచిస్తలేరు ఇది ఏం జరుగుతుంది ఏంటి అనే విషయం. కానీ మనకు ఇక్కడ కొన్ని విషయాలను చాలా క్లియర్గా మనం ఆలోచించాల్సింది ఏంటంటే, ఒకవైపు బీజేపీ, మరొక వైపు బీఆర్ఎస్, ఇంకొక వైపు కాంగ్రెస్. ఈ మూడు మనం విడివిడిగా చూస్తే, అరే మూడు పార్టీలే కదా, మూడు పార్టీలకు ఏముంటుంది, ఒకవైపు కాంగ్రెస్ వచ్చేసాం బీజేపీ ఒకటి అంటుంటుంది, బీఆర్ఎస్ వచ్చేసేమో కాంగ్రెస్ బీజేపీ ఒకటి అంటుంది, సో బీజేపీ వచ్చేసేమో కాంగ్రెస్ బీఆర్ఎస్ ఉంటుంది. ఇది ట్రయాంగిల్ గా వాదనలే జరుగుతుంది తప్పితే దీనిలో వాస్తవికత ఉండదులే అనే దాన్ని చాలా క్లియర్గా అనిపిస్తుంది. సో అంతవరకు కూడా చాలా క్లియర్గా అనిపిస్తుంది. కానీ రేవంత్ మాట్లాడిన మాట లోపల ఇంకొక 2 రోజుల ముందు వెనక్కి మనం వెళ్ళిపోతే ఏం మాట్లాడాడంటే, రేవంత్ చంద్రబాబు గురించి చాలా గొప్పగా చాలా కొనియాడారు. సో అక్కడ అది స్ట్రాటజీలో ఒక భాగం. చంద్రబాబు ఎందుకు అంటే, అక్కడ ఒక సామాజిక వర్గ ఓట్లు ఉంటాయి. ఆ సామాజిక వర్గాన్ని ప్రసన్నం చేసుకోవాలంటే చంద్రబాబు గురించి మాట్లాడుకోవాలి. చంద్రబాబు ప్రభుత్వము అక్కడ ఉంది కాబట్టి మేము కలిసే పనిచేస్తున్నామనే ఒక కలర్ ఇవ్వడం కోసం అలా మాట్లాడి ఉండొచ్చు. అక్కడ సరే అది అనుకుందాం. ఎందుకంటే రాజకీయ స్ట్రాటజీ లోపల, రాజకీయ భాగాల లోపల ఇట్లాంటిదన్నీ మనం సో వెన్నతో పెట్టిన విద్య రాజకీయాన్ని. ఇంకొక వైపు వచ్చేసి బీజేపీకి వచ్చినట్టు అయితే, ఇక్కడ బీజేపీ లోపల ఉండే అంశాలు కానీ అవకాశాలు కానీ ఇక్కడ ఉన్నాయా అంటే $1 మిలియన్ ప్రశ్న. అది మనం ఎంత అజారుద్దీన్ కు మినిస్టర్ ఇచ్చినా ఇవ్వకపోయినా పెద్ద ఇక్కడ ఉన్న ముస్లిం సోదరులకు న్యాయం జరుగుద్దా అనేది ఒక $1 మిలియన్ ప్రశ్న. అక్కడ ఉండే మెకానికల్ వ్యవస్థ నుంచి మొదలుకుంటే సో విద్యా ఆరోగ్యం ఎంత క్షీణింపజేసింది, మెకానికల్ వ్యవస్థ లోపల అత్యధికంగా ఎవరు మగ్గిపోతున్నారు తరతరాలుగా అనే విషయాన్ని మనం హైదరాబాద్ వాసులకు పెద్దగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మనం హైదరాబాద్ లోనే పుట్టి పెద్ద పెరిగినాం కాబట్టి. మరొక అంశానికి వచ్చేస్తే, ఇక్కడ బీజేపీకి కావాల్సిన సపోర్ట్ ఏంటంటే కాంగ్రెస్ ఇవ్వదు, ప్లస్ బీఆర్ఎస్ నుంచి రాదు. మరి సపోర్ట్ వస్తుంది కదా. ఏ విధంగా సపోర్ట్ వస్తుందంటే, జనసేన పార్టీ నాయకుల నుంచి ప్రజల నుంచి సపోర్ట్ తీసుకోవడానికి ప్రయత్నం చేస్తుంది. ఇంకొక రకంగా చెప్పాలంటే, కూటమి ప్రభుత్వం, ఏపీలో ఉన్న కూటమి ప్రభుత్వము చంద్రబాబు నాయుడుతో సహా వాళ్ళ బ్రెయిన్ ను ఇక్కడ కాన్సన్ట్రేషన్ చేయడానికి ప్రయత్నం చేస్తారు. బీజేపీ నాయకులతో సహా ఇక్కడ చేస్తున్నారు. అంత చేసి కూడా ఇక్కడ గెలుపు అనేది ఉంటుందా అనే దాన్ని ఒక అంశాన్ని $1 మిలియన్ ప్రశ్న. సో ఇది కాదు అని ఎవరైనా కొట్టేయగలుగుతారా? కాంగ్రెస్ కొట్టేస్తుందా? కొట్టేయదు. కానీ మరి కాంగ్రెస్ నాయకుడిగా ఉన్న రేవంత్ చంద్రబాబు నాయుడిని కొనియాడటం వల్ల ఏమి సాధించాలనుకుంటున్నావు? ప్రజలకు ఏ దాన్ని సూచించాలనుకుంటున్నావు? ఇది నష్టం కదా కాంగ్రెస్ కు, రేవంత్ కు ప్రాక్టికల్ గా నష్టం కదా. నువ్వు ఏం చెప్పాలనుకుంటున్నావు అనేది ఆలోచన లేకుండా కామెంట్స్ అనేది అత్యున్నతమైన పొజిషన్ లో ఉండే నాయకులకు సరైన విధానం కాదు అనేది నా అభిప్రాయం. సో మేము ఇట్లనే మాట్లాడదామంటే ఎవడేం చేయలేదు. సో నా అభిప్రాయం. మరొక అంశం వచ్చేసి, ఇక్కడ ఒకవైపు వచ్చేసి మీరు అనుకున్నట్టుగానే చంద్రబాబు నాయుడు కొనియాడితే, ఇక్కడ మీరు చంద్రబాబు నాయుడు మాత్రం ఒకటవుతాయి. మరి కూటమిలో ఉన్న చంద్రబాబు నాయుడు బీజేపీని వ్యతిరేకిస్తాడా? దాన్ని ఏ విధంగా చూస్తే, ఇక్కడ ఒంటరిగా కనిపించేది బీఆర్ఎస్ఏ కదా. అంటే బీఆర్ఎస్ ఒంటరిగా ఉన్నదా, ప్రజలతో ఉన్నదా, ప్రజల పక్షాన ఉన్నదా అనే దాన్ని మీరే ఆ వేరియేషన్ చాలా క్లియర్ గా గెలుపుని ఎటువైపు దారి చూపిస్తుంది అనే దాన్ని నేను చెప్పాల్సిన పని లేదు. కొన్ని సర్వేలు చెప్తున్నాయి, ప్రజలు చెప్తున్నారు. గ్రౌండ్ లోపల
ప్రజాజేసి జైభీమ్ ఆర్గనైజేషన్స్ రెండు చాలా క్లియర్ గా పనిచేస్తూ మాకు ఆ సమాచారాన్ని అందిస్తున్నాయి. అందులో నేను ఒక కార్యకర్త, నేను ఒక ఆ సమాచారం మాకు అంటే ప్రజల పక్షాన ఉండే అంశాల లోపల ఇక్కడ ఉండే ఆ డిఫిషియన్సీని చాలా క్లియర్ గా ఉంది. అంటే కాంగ్రెస్ లో ఉండే నేను చాలా సందర్భాల్లో ఇదే మాట చెప్పాను, జనార్దన్ రెడ్డి గారికి ముందు, జనార్దన్ రెడ్డి గారికి తర్వాత జూబ్లీహిల్స్ ఖైరతాబాద్ కాన్స్టిట్యున్సీలు మారిపోయినాయి. ఎక్కడ ఏ ఒక్క చిన్న సమస్య ఉన్నా ఇది నా ఇంటి సమస్య లాగా జనార్దన్ రెడ్డి గారు డిస్కస్ చేద్దాం జయరామ్ గారు, అన్ని పాయింట్స్ ఒకటే నిమిషం నేను అనేది దాన్ని కాంగ్రెస్ ఆ కొనసాగిగా ఎందుకు చేయలేదు అనేది ఇక ప్రధానమైన ప్రశ్న. అంతే. ఇక్కడ ఏంటంటే జనార్దన్ రెడ్డి గురించి నేను ఇక్కడ చెప్పడానికి కదా ఆ కొనసాగింపుగా ఎందుకు చేసుకోలేకపోయింది. ఆ ఫెయిల్యూర్ లో భాగమే కదా ఇక్కడ బీఆర్ఎస్ నాయకుడు 3 సార్లు గెలవటం. రైట్, మీ పాయింట్ అర్థమైంది జయరామ్ గారు. ఓకే, మనం కాంగ్రెస్ వెర్షన్ కూడా వినే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు నోమన్ గారు జాయిన్ అయ్యారు. నోమన్ గారు నమస్తే. నమస్కారం.